అండి గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం. అందరూ హ్యాపీగా పూజ చేసుకొని ప్రశాంతంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలన్నా, కనీసం అమ్మవారికి ఏవైనా పూజ సామాన్లు కొనుక్కోవడానికి కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు నా దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీస్ ఉండేవారు. వాళ్ళు నాకు చెప్తూ బాధపడేవారు, రేపు పూజ చేద్దామంటే అసలు ఏమీ లేవండి, ఏమీ కొనుక్కోవడానికి కూడా లేదని. అలా బాధపడి పెట్టే కంటే అమ్మవారికి ఉన్న చిన్న బెల్లపు మొక్కైనా పెట్టేసి దీపం పెట్టుకుంటే చాలు. మన దగ్గర లేని దేనికోసం ఎక్కువ బాధపడి ఆలోచించి పెట్టినా పెట్టకపోయినా ఆవిడ మనల్ని కరుణించాలనుకుంటే మాత్రం ఎలా అయినా కరుణిస్తారు. అంతేగాని లేని దీనికోసం ఆరాటపడి హంగామా చేసుకొని అలా మనసు పాడు చేసుకొని దీపం పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. మనకున్న దీంట్లో ప్రశాంతంగా దీపం పెట్టుకుంటే చాలు. లేని దీనికోసం బాధపడే కంటే మన దగ్గర ఉన్న మనసునే ప్రశాంతం చేసుకొని మంచిగా ఆలోచించి దీపం పెడితే చాలు. ఆవిడ ఎప్పుడు కూడా అవి కావాలి ఇవి కావాలని ఆవిడ కోరుకోరు. అదంతా మన భ్రమ. అంతేగాని మనకి ఆవిడకి కావాల్సింది స్వచ్ఛమైన మనసుతో మనం చేసే పూజ మాత్రమే. ఏ నైవేద్యాన్ని స్వీకరించరు, వాటిని తర్వాత మనమే తింటాం. అంతే, మనసును ప్రశాంతం చేస్తే చాలు. అంతకుమించి వాళ్ళు ఏమి మన దగ్గర నుంచి కోరుకోరు. ఓకే, నేనైతే ఈరోజు ప్రసాదంగా పులిహోర చేశాను, మైసూర్ పాకు పెట్టుకున్నాను, కొంచెం పరమాన్నం చేశాను. ఫస్ట్ వారం కదా, ఇలా చాలు. అందరికీ చెప్పి మరి మీరేటి ఇలా చేశారనుకుంటే నేను చెప్పలేను. ఎవరి స్తోమతకి తగినట్టు వాళ్ళు చేసుకుంటేనే బెటర్ అని నా ఆలోచన. ఎందుకంటే చాలామందికి పెట్టాలని ఉంటుంది కానీ పెట్టలేరు, బాధపడతారు. అలా బాధపడకూడదనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి మా ఇంట్లో అమ్మవారు. మనస్ఫూర్తిగా మీరు కూడా దండం పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.